ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో చదువు అంటే పేదలకు ప్రభుత్వ బడులు, డబ్బుంటే ఇంగ్లీష్ చదువులు అనే పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో విద్యా విప్లవం వచ్చింది. చదువుల తీరు మారిపోయింది. నాడు నేడు అంటూ ప్రభుత్వ బడుల్ని సమూలంగా ప్రక్షాళన చేశారు సీఎం జగన్. వర్షం వస్తే నీరుగారే బడుల స్థానంలో అందమైన భవంతులు వెలిశాయి. పాఠశాలల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ధనవంతుల పిల్లలకే పరిమితమైన ఇంగ్లీష్ మీడియం చదువులు పేదలకు అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం వద్దంటూ ఎల్లో గ్యాంగ్ కల్పించిన అన్ని ఆటంకాల్ని సీఎం జగన్ అధిగమించారు. పేద పిల్లలకు నాణ్యమైన చదువులు చెప్పించడం ఖర్చు కాదు, రేపటి తరానికి తరగని ఆస్తి అని రుజువు చేశారు. రాష్ట్రంలో సాగుతున్న చదువుల విప్లవంపై ఓ లుక్కేద్దాం. ప్రతి కుటుంబం ఎదగాలి, పేదరికం నుంచి బయటపడాలి అని అంటే దానికి మార్గం చదువులు కూడా కాదు, క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెంచుకునేందుకు ఓకంగా ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే, అదే ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు, ఈ 75 ఏళ్ల ముసిరాయన ఈయనేమంటాడు? ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడు? అలాంటి బాబు మన కర్మ కొద్దీ 5 ఏళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం. మన కర్మజోడు ఎలా ఉందో. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో వినూత్న విప్లవం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విన్నారుగా. రేపటి తరం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి వారి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని, చదువు అంటే నాణ్యమైన చదువు అందించడమే అని వైఎస్ జగన్ నమ్మారు. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే విద్యారంగంలో మార్పుల గురించి, పేదలకు నాణ్యమైన చదువులు చెప్పించడం ఎలా అనే దానిపై తీవ్రమైన కసరత్తు చేశారు. ముందుగా శిథిలమైన ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక విద్యను సంస్కరించాలని నిర్ణయించారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడులన్నీ బాగు చేయాలని, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనుకున్నదే తడవుగా 3 దశల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు పునర్నిర్మించే విధంగా ప్లాన్ రూపొందించారు. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు నేడు కార్యక్రమానికి ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైన కింద గచ్చు పెచ్చులుడుతూ ఉంటుంది. వాన పడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్దాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్ల కరువు. దారుణమైన పరిస్థితుల కారణంగానే పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు భయపడే దుస్థితి ఉండేది. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లేగ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్, పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం, ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. రేపటి తరం భవిష్యత్తు కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టాల్సిందేనని సీఎం జగన్ గట్టిగా నమ్మారు. పెద్దింటి పిల్లలతో సమానంగా పేద పిల్లలు చదువుకునే అవకాశం కల్పించారు. ఈ 58 నెలలుగా మనం ఏం చేశామంటే, మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అనంటే, ఏ ఒక్క పిల్లాడు కానీ, ఏ ఒక్క పాప కానీ తన కులం వల్ల కానీ, తన మతం వల్ల కానీ, లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ 58 నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు. ధనికులకు ఓ రకమైన చదువు, పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి వీల్లేదని, ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో. నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో 10-15 సంవత్సరాలలో
ఏ స్థాయికి వృక్షం అవుతాయి అని అంటే, మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు అని అంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చదువుల యజ్ఞం ఫలించింది. 5 ఏళ్లలో విద్యారంగంపై 72,919 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించింది. జగనన్న విద్యా కానుకతో పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్ కొనడం వంటి ఖర్చు తల్లిదండ్రులకు లేకుండా పోయింది. అమ్మఒడితో డ్రాపౌట్లు ఆగిపోయాయి. మనబడి, నాడు నేడుతో రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా తీర్చిదిద్దారు. జగన్ ప్రభుత్వం వచ్చాక మనబడి, నాడు నేడు కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ టాయిలెట్ల నుంచి తాగునీరు వరకు, కొత్త భవనాలు, డబుల్ డెస్క్ బెంచీల నుంచి కాంపౌండ్ వాల్ వరకు విద్యార్థికి అవసరమైన 11 రకాల వసతులు కల్పించారు. మొదటి దశలో 15,715 పాఠశాలలు అభివృద్ధి చేయగా, రెండో విడతలో 22,344 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టారు. మూస పద్ధతిలో కొనసాగే బోధనా విధానాన్ని మార్చి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను అమలు చేస్తున్నారు. పిల్లల్లో మెరుగైన అభ్యసన ఫలితాల కోసం 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను నియమించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. సిబిఎస్ఈ బోధనకు అనుగుణంగా టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఐబీ సిలబస్ బోధన కోసం టీచర్ల శిక్షణకు చర్యలు ప్రారంభించారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఐబీ సిలబస్ కోసం టీచర్లకు అన్ని విధాలుగా శిక్షణ ఇస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇంగ్లీష్ మీడియం బోధనతో 2022-23 విద్యా సంవత్సరంలో 84% మంది విద్యార్థులు ఇంగ్లీష్లోనే పరీక్షలు రాసి ఉత్తీర్ణులైతే 2023-24 సంవత్సరంలో ఆ సంఖ్య 93% పెరిగింది. ఈ ఏడాది 2,23,270 మంది ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పరీక్షలు రాస్తే 1,96,067 మంది పాస్ అయ్యారు. వాస్తవానికి ఇప్పటిదాకా ఇంగ్లీష్ మీడియం బోధన 9వ తరగతి వరకు అందిస్తున్నారు. కానీ బైలింగ్వల్ పుస్తకాలతో 10వ తరగతి విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి విజయం సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా 39 లక్షల మందికి పైగా ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాస్తూ ఉండడం విశేషం. విద్యార్థులకు మంచి ఫౌండేషన్ ఉండాలనే ఆశయంతోనే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితిలోను, అమెరికా అధ్యక్ష భవనం సాక్షిగా ఏపీ విద్యా సంస్కరణలను ప్రపంచానికి వినిపించారు. జగనన్న గోరుముద్దకు జాతీయ అవార్డు రావడంతో పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రశంసించారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపారు. మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, హర్యానా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ నికోబార్, డమాన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ విద్యాశాఖ అధికారులు ఏపీ విద్యా విధానాలను వారి రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు ముందుకొచ్చారు. అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా సంస్కరణలను కొనియాడారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకొస్తే తమ విద్యా వ్యాపారం దెబ్బతింటుందని, సమాజంలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని ఎల్లో బ్యాచ్ భావించింది. అందుకే ఇంగ్లీష్ మీడియం చదువులకు వ్యతిరేకంగా విషం చిమ్మారు, దుష్ప్రచారం చేశారు, కోర్టులకెళ్లారు, చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం ముందు, పేద పిల్లల కలల ముందు పచ్చమంద కుట్రలన్నీ చెల్లాచెదురైపోయాయి. శిథిలమైన బడులు అందంగా మారిపోయాయి. పిల్లలకు అన్ని వసతులు సమకూరాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు మొదలయ్యాయి. తల్లిదండ్రులకు చదువుల భారం తగ్గింది. అందమైన భవిష్యత్తు కోసం కలలు కంటూ పిల్లలు సంతోషంగా ఆడుతూ పాడుతూ చదువుకుంటున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విప్లవం విజయవంతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో హైటెక్ యుగాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటమే కాదు, రేపటి తరాన్ని గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల్లో హైటెక్ విద్యా బోధనతో పాటుగా పిల్లలకు ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే అంతర్జాతీయ సిలబస్ను రాష్ట్రంలో పరిచయం చేశారు. కాలేజీ చదువులు పూర్తయ్యే నాటికి విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా కొలువు సాధించే స్థాయికి చేరేలా తీర్చిదిద్దుతున్నారు. రేపటి తరానికి బంగారు భవిష్యత్తు అందిస్తున్న హైటెక్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సాంకేతికంగా ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతోంది. చదువుకున్నవారు ఆకాశమే హద్దుగా ఇష్టమైన ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇష్టమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఏపీలో కేవలం ధనికులకు మాత్రమే పరిమితమై ఉన్న అంతర్జాతీయ చదువుల్ని నేలకు దింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు కూడా అంతర్జాతీయ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోటీ ప్రపంచంలో ధనికుల పిల్లలతో సమానంగా పేద పిల్లలు కూడా చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని వైఎస్ జగన్ బలంగా విశ్వసించారు. తను విశ్వసించిన బాటలోనే విద్యారంగాన్ని సంస్కరిస్తున్నారు. ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పోవడానికి, అక్కడ ఆ ఎక్స్పోజర్ పొందడానికి ఒక మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఇలా ఉంది, మనం ఎక్కడున్నాం. సో ప్రపంచం ఈజ్ రేసింగ్, వీఆర్ ఫార్ బిహైండ్. సో ఆ ప్రపంచంతో మనం పోటీ పడాలి, ఆ ప్రపంచంలో మనం నిలబడగలగాలి. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. మన బ్రతుకులు మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద టూల్. అండ్ ఎడ్యుకేషన్ అనే ఈ టూల్తో యూ విల్ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. ఆ డ్రీమ్స్లో నుంచి రియాలిటీ బయటకు వస్తుంది. సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి నాణ్యమైన విద్య మాత్రమే ఉపయోగపడుతుందని రాష్ట్రంలో తీసుకువచ్చిన విద్యా విప్లవం ద్వారా జగన్ నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు మొదటి విడతగా 2023-24 విద్యా సంవత్సరంలో 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేశారు. ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో తొలిసారి 10వ తరగతి పరీక్షలు సిబిఎస్ఈ విధానంలో రాస్తారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంచేందుకు, వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 2023-24లో 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రారంభించారు. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ శిక్షణ ఇస్తున్నారు. 20 లక్షల మంది పిల్లలకు ఈ సదుపాయం లభించింది. రాష్ట్రంలోని పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి, ప్రపంచానికి దిక్సూచిగా మారాలి అన్న ఆలోచనతో ప్రభుత్వ బడుల్లోకి ఇంటర్నేషనల్ బ్యాక్లారియట్ సిలబస్ బోధన తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా దేశంలో 210 ప్రముఖ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే ఐబీ బోధన అందుబాటులో ఉంది. 2025 జూన్ నుంచి రాష్ట్రంలోని 38,000 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు సంకల్పం పేరుతో లైఫ్ స్కిల్స్ను నేర్పిస్తున్నారు. ఈ శిక్షణను అభివృద్ధి చెందిన దేశాల్లోని స్కూళ్లలో మాత్రమే అందిస్తున్నారు. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేమి మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి, యాక్సెంట్లో మార్పు రావాలి. వెస్టర్న్ కంట్రీస్లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్కు వెళ్తే తప్పనిచ్చి మన భవిష్యత్తు మారదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి, ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణం ఉట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ, నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలే. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లోడు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బ్యాకలారియట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం.
రాష్ట్రంలోని 6,790 ఉన్నత పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ బోధన అందించనున్నారు. 8వ తరగతి నుంచి ఐటీ రంగంలోని కీలకమైన 10 కోర్సులపై శిక్షణ ఇస్తారు. ఇంటర్నెట్ థింకింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, మెటావర్స్, వెబ్ 3.0, 3D మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి 10 కోర్సులు విద్యార్థులకు అందిస్తారు. డిజిటల్ బోధనకు 62,000 స్క్రీన్లు, 45,000 స్మార్ట్ టీవీలతో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు 2,400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయు నిపుణులు, ఏపీఎస్సీఈఆర్టీ స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను రూపొందించారు. ఈ కోర్సులను పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమిస్తోంది. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25,000 ఐఎఫ్పీలుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62,000 ఇంటరాక్టివ్ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ విద్యా చరిత్రలో ఒక విప్లవం. విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనకు అనుగుణంగా వారికి బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్స్ను కూడా 8వ తరగతి నుంచే విద్యార్థులకు అందిస్తున్నారు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ మన క్లాస్ రూమ్లోకి గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులలో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీషు, ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకుముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం. నాడు నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మారిపోయాయి. స్కూల్ ఆవరణలోకే వెళ్లడానికి భయపడే రోజుల నుంచి, పిల్లలు స్కూళ్లకు వెళ్లనని మారం చేసే రోజుల నుంచి ఇప్పుడు స్కూల్కు పరుగులు తీసే రోజులొచ్చేశాయి. దేశంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలోని స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో నివసించే అనేక మంది ప్రముఖులు తమ స్వగ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా కనిపిస్తున్న స్కూళ్లకు వెళ్లి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మెచ్చుకుంటున్నారు వారు. ఇటీవల బాపట్ల జిల్లాలోని గణపవరం వెళ్లిన సినీ రచయిత కోన వెంకట్ అక్కడి స్కూళ్లను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమానికి పునాది వేసిన కృష్ణా జిల్లా కోలవెన్నులోని పాఠశాలకు పూర్వ వైభవం వచ్చింది. దాదాపు 100 ఏళ్ల క్రితం కట్టిన పెంకుటిళ్లు శిథిలమైపోతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2020లో నాడు నేడు కార్యక్రమం మొదలైంది ఇక్కడే. పురాతనమైన పెంకుటిళ్లును కూల్చకుండా దాన్ని అద్భుతంగా బాగుచేసి తీర్చిదిద్దారు. కోలవెన్ను స్కూల్కు వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఈ నాడు నేడులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పెంకుటింటిని 1938లో అంటే స్వాతంత్రం రాకముందు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే నాడు నేడుకు ముందు ఇది పాడుపడిపోయి నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ పెంకుటింటిని నాడు నేడులో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటగా ఇక్కడే నాడు నేడును ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుండే జీవులన్నీ కూడా ఇష్యూ చేయటం, ఇక్కడే ఐఏఎస్లు మొత్తం అందరూ ఉండి, అధికారులంతా కూడా ఉండి దీన్ని రూపురేఖలను చేంజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. అయితే ఈ పెంకుటిల్లు అనేది ఇది పురాతనమైంది కాబట్టి దీన్ని పడగొట్టుకోకుండా దీన్ని మనం కాపాడాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని రీమోడల్ చేసి మళ్ళీ మనకి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం గురించి కోలవెన్ను స్కూల్ విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు బాగా బోధిస్తున్నారని, డౌట్స్ వస్తే ఎన్నిసార్లైనా చెబుతున్నారని విద్యార్థులు సాక్షి ప్రతినిధికి చెప్పారు. I would really feel great that I am studying in such a kind of school. It's just not like believing that I am studying in a government school. It's really a comparable
like to international schools, it's really powering on that best. It is really best, and the library, the books, it's every full. At the end of the gates, you can see the colorful ambience. It's full of greenery, and it's really great for us that our school even selected for the PM Shri, and it is not really a chance to for everyone to get that, and I really feel very thankful to the Honorable CM Sir and everyone to get our this much big opportunity. And how is teaching? And how do you see your teachers, like the way they are teaching you? And what is the most important thing as per you when you come to your class and study? The teaching is very, very good. We have some IFP panels also. They're teaching very well. If you want any doubt, they explain in thrice or twice. So study is very well. And did you see that school? School was also is full with color. It will make pleasant and very greenery. So I like the school, and teaching is very, very well. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విప్లవం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గతంలో ప్రభుత్వ బడులు ప్రజలకు దూరంగా జరిగితే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పిస్తామనే స్థాయికి వాటిని తీసుకొచ్చారు వైఎస్ జగన్. విద్యా సంస్కరణలతో రాష్ట్రంలో స్కూళ్లు మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. తల్లిదండ్రులకు పిల్లలు చదువుల గురించి ఎలాంటి భయము, ఆందోళన లేకుండా పోయింది. జగన్ పాలనలో పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుతోంది.